మనం చూడొచ్చు ప్రస్తుతం ఆర్ఓలు అందరూ కూడా పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి మరి వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రజలందరికీ కూడా ఓటర్లందరూ ఓట్లేసి వెళ్ళిపోయారు కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఎవరు కూడా లోనికి ఎలవలేదని చెప్తున్నారు. తెలంగాణలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మిగతా జిల్లాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయింది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లంచ్ విరామం తర్వాత కౌంటింగ్ మొదలు పెట్టేందుకైతే ప్రక్రియ సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, అలాగే సిపి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సంస్థాగత ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్ బూతుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో పీఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం పేరువంచలో ఉన్నాం. కల్లూరు మండలంలో ఉన్న పేరువంచి, ఇక్కడ మేజర్ పంచాయతీ. ఇక్కడ కొంతమంది ఏజెంట్లు కూడా లోపలికి వెళ్లేందుకు వస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పార్టీలు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కోసం వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ లంచ్ విరామం తర్వాత వీళ్ళు ఎలవ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అధికారులు అయితే లంచ్ విరామం తీసుకున్నారు. పోలింగ్ పూర్తిగా పూర్తయింది. సంబంధించినటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోటకి చేర్చిన తర్వాత పూర్తిగా కౌంటింగ్ ఒక 2-3 టేబుల్స్ వేసి దాని మీద కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగే అవకాశం అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 విడతల కంటే కూడా ఈసారి 87-88% వరకు కూడా పోలింగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఓటర్లందరూ కూడా బారులు తీరారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనపడ్డాయి. మహిళా ఓటర్లు కూడా చైతన్యంతో ఎక్కువ మొత్తంలో ఓట్లు వేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా ఓట్లన్నీ కూడా అవగాహనతో ఓటు హక్కును వినియోగించుకుందుకు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలే ఓటర్లు ఎక్కువగా ఓట్లేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఈరోజు ఉదయాన్నే పోలింగ్ అయితే ఎక్కువ శాతం కావడం జరిగింది. ప్రస్తుతం 87% పోలింగ్ అయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అఫీషియల్